హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెగా హీరో 'రామ్ చరణ్' నటించిన 'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10, 2025న విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను పొందింది. దర్శకుడు శంకర్ తన ప్రత్యేకమైన టేకింగ్‌తో సినిమాను రూపొందించగా, రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం అయింది. ఇక కథ విషయానికొస్తే రామ్ చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. ఒక ఐపీఎస్ ఆఫీసర్. తరువాత ఐఏఎస్ అవుతాడు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అవినీతిపై ఉక్కుపాదం మోపుతాడు. ముఖ్యమంత్రి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ తన గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే మంత్రి మోపీదేవి ఎస్జే సూర్య సీఎం సీటు కోసం కుట్రలు పన్నుతాడు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారు. గతంలో రామ్ చరణ్ క్యారెక్టర్ నేమ్ అప్పన్న. ఈ పాత్రలతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇక మూవీలో పాజిటివ్ అంశాలు చూస్తే రామ్ చరణ్ నటన 2 విభిన్న పాత్రల్లో మెప్పించింది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. శంకర్ దర్శకత్వంలో గ్రాండ్ విజువల్స్, సెట్ వర్క్ ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌లో అప్పన్న పాత్ర సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇక నెగెటివ్ అంశాలు చూస్తే ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్ బలహీనంగా అనిపించింది. కొన్ని సన్నివేశాలు ఊహించదగిన విధంగా సాగాయి. కామెడీ సన్నివేశాలు అంతగా ప్రభావం చూపలేదు. మొత్తంగా చూస్తే 'గేమ్ చేంజర్' సినిమా అబోవ్ యావరేజ్ అనిపించేలా సాగుతుంది. రామ్ చరణ్ నటన, గ్రాండ్ విజువల్స్, తమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. శంకర్ తన మార్క్ పూర్తిగా చూపించకపోయినా నిరుత్సాహపరచలేదు. సంక్రాంతి పండుగకు ఒకసారి థియేటర్‌లో చూడదగిన సినిమా. రేటింగ్ 3/5.